అధికారంలో వచ్చిన తర్వాత అప్పుడున్నట్టు మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ప్రజలకి మనసు దృష్టిలో పెట్టుకొని పేదవారి కోసం ముఖ్యంగా పలమనేరులోనే కాకుండా రాష్ట్రమంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్ తలపించే విధంగా 16 కోట్ల రూపాయలతో పలమనేరుకి శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి మా పలమనేరు శాసనసభ్యులు వెంకటేగౌడ గారు సారథ్యంలో ఈ ఆసుపత్రి పర్యవేక్షణ చేయడం, లాస్ట్లో ఈ గవర్నమెంట్ బిల్డింగ్ పూర్తయిపోయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రాలేకపోవడంతో అప్పుడున్నటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మా పలమనేరు శాసనసభ్యులు ఉన్నటువంటి వెంకటేగౌడ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎందుకంటే మీరు దానికి ముందు 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉండింది, మీ ముఖ్యమంత్రి ఉన్నారు, మీ మంత్రి గారు ఉన్నారు, పలమనేరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన గతంలో అభివృద్ధి చేసిన కార్యక్రమాలకి ఆయన వేసేటువంటి శిలాఫలకాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎక్కడైనా ఆవిడని టచ్ చేశామా లేదా ఆవిడని తీసామా అంటే మాకు విజ్ఞత ఉంది. ఇప్పుడు ఎవరైతే ఈ కార్యక్రమానికి ఇప్పుడు నేను కూడా గతంలో ఈ హాస్పిటల్లో అభివృద్ధి కమిటీ మెంబర్గా పనిచేశాము, ఇన్ఛార్జిగా చైర్మన్గా కూడా పనిచేశాము. మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఎక్కడైనా కూడా ఎవరికైనా కూడా మేమేమైనా హాని కలిగించింటే మీరు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇది అంతకాదు, ఈ పలమనేరు శాసనసభ్యులు ఒకటే అడుగుతున్నాం, అయ్యా శాసనసభ్యులు అంటే తెలుగుదేశం వాళ్ళకైనా వైసీపీ వాళ్ళకి కూడానా? పలమనేరు ప్రజలు 2,70,2,70,00,000 మంది ప్రజానీకానికి ఎమ్మెల్యే గారు మీరు ఆలోచన చేయాలా. మీరు ఇలాంటివన్నీ మీరు ఖండించాలా. ఎందుకంటే ఇది ఒకటి కాదు, ఇప్పటికి యాక్చువల్గా రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఇది రెడ్ బుక్ లోకేష్ రాజ్యాంగాన్ని పలమనేరుకి తీసుకురావద్దని చెప్పి కూడా మేము మనసారా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీరు 1 అడుగు ముందుకేస్తే మేము 2 అడుగులు ముందుకేయగల శక్తి మాకుంది. ఈయన ఎవరు మీ బుడ్డ బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు. అధికారం లేకపోయినా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళం మేమందరూ కూడా. మీకు ఒకటే చెప్తున్నాం మళ్ళా కూడా మరొకసారి, ఇది ఎవరైతే ఇద్దరు మేము సూపరింటెండెంట్ గారిని అడిగాం, మీరు వాళ్ళు వచ్చి బోర్డు తీయిస్తా ఉంటే మీరు సూపరింటెండెంట్గా మీరు కనీసం అధికారులకు తెలియజేశారా, కలెక్టర్ గారికి తెలియజేశారా, డిఎంఎన్ఎస్ఓకి తెలియజేశారా, పోనీ ఇక్కడ ఉన్న పలమనేరు సిఐ గారికి తెలియజేశారా అని అడిగితే మాకు సంబంధం లేదన్నా. మేమేం చేసేది, మమ్మల్ని అడిగారు, మమ్మల్ని అడిగితే ఇది ఎక్కడా లేదు, తీయకూడదు, మాకు జీవో రాలేదు, తీసేయమనేది. ఇంకోటి అడుగుతా ఉన్నాం, శాసనసభ్యుల వల్ల దీన్ని పరిగణనకు తీసుకోవాలా. గవర్నమెంట్ జీవో ఇచ్చి తీసేయమంటే మేము యాక్సెప్ట్ చేస్తాం, మేమేం వద్దనడం లేదు. కలెక్టర్ గారు జీవో ఇచ్చి తీసేయమనంటే ఓకే. ఎవరు అలా ఈసారి మీరు ఇస్తారో రేపు మా గవర్నమెంట్ వచ్చిన మేము కూడా అదే జీవోలు తీసుకొస్తామని ఒక విజ్ఞత అధికారులు ఎవరు ఇవ్వలేదు. మీరు ఎందుకు ఇద్దరు డైరెక్టర్లు వచ్చి ఇక్కడ నిలబడుకొని, నాగరాజు, సుధాకర్, మీకు కూడా తెలియజేస్తా ఉన్నాం, ఇతను మీ భార్య కూడా కౌన్సిలరు. ఇప్పుడు నువ్వు ఒక అభివృద్ధి పని చేస్తే నీ వార్డు నీవు వేసుకోవా బోర్డు అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మారుతారా లేదా? నువ్వు కౌన్సిలర్ కాకపోతే వాళ్ళు వచ్చి నీ బోర్డుని కొట్టేసేదా? ఇదేనా సంస్కృతి? ఈ సంస్కృతిని వద్దు, దయచేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ సంస్కృతిని మానండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీరు అభివృద్ధి చేయాలా, ప్రజల పట్ల మీకు ఉంటే, మేము 16 కోట్లు తెచ్చాం, మీరు 30 కోట్లు తేండి, కార్పొరేట్ హాస్పిటల్ చేయండి. మేము వద్దంటామా? మేము హ్యాట్సప్ చేస్తాం, మేము వస్తే సంతోషపడతాం, మేమే ప్రజలు కూడా సంతోషపడతారు. ఉండే బోర్డుని పెరికేసి ఇదేమి సునకానందం నాకైతే అర్థం కాలేదు. అంటే వైసీపీ వాళ్ళు గుమ్మనా ఉన్నారు, ఏదో ఒక పని చేసి కాలదివి వాళ్ళని కయ్యానికి పిలుస్తామనే. అంటే మీకు అధికారం ఉండాలి కదా అని చెప్పేసి మీరు ఒక చట్టాన్ని మీ చేతిలో పెట్టుకుంటామని చెప్పేసి, ఇది కరెక్టేనా? దీని మీద పోలీస్ అధికారులు కూడా స్పందించాలా. పోలీస్ అధికారులకు కూడా మేము ఒక కంప్లైంట్ ఇస్తాం, వారి మీద కేసు కట్టాల్సిందే, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. సీసీ ఫుటేజీలు ఉంది, ఎందుకంటే మేము మొత్తం ఆరోపణలు చేస్తామని చెప్తారు మీరు, రేపు మాకు తెలుసు, దాంట్లో మీరు నిపుణులు. ఇక్కడే సీసీ కెమెరా ఉంది, సీసీ ఫుటేజీలు ఉంది,
సిఐ గారికి కంప్లైంట్ ఇస్తాం. సిఐ గారు సీసీ ఫుటేజ్ తీసుకొని ఎవరైతే ఉండి దగ్గరుండి ఈ పని చేయించారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. లేదు రేపు సాయంత్రం లోపల మీరు ఎక్కడున్న తీసారా స్టిక్కర్ని అది అతికించాలా మీ సంస్కృతి ఉంటే. అట్లా లేదు మరుసటి రోజు మేమే 10 గంటలకి మా ఎక్స్ఎమ్మెల్యే గారి సారథ్యంలో మేమే వచ్చి అతికిస్తాం. ఇది ప్రజలు కూడా గమనించాలి. మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి, ఉండేవాళ్ళు గర్వం బట్టి తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి. పని చేసినారు. రేపు మధ్యాహ్నం లోపల ఎలా ఉండిందో ఆ శిలాఫలకం అలాగే ఆ ఫొటోస్ అన్ని అతికిస్తే సరిపోతుంది. లేదనుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దీనిపైన చర్య తీసుకుంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దయచేసి మళ్ళా చెప్తున్నాను, పలమనేరు ప్రశాంతంగా ఉంది, మీరందరూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాను. మనుషుల మధ్య ఈర్ష్య పెట్టద్దండి, అందరూ అన్నదమ్ముల్లాగా బతకాలని కోరుకుంటాం. ఇప్పుడు పలమనేరు ఎట్లా ఉంది క్లైమేట్ అంటే ఊటీ మార్గం ఉంది, చల్లని ప్రదేశం, చల్లగా ఉందాం, అందరూ అన్నదమ్ములు మార్గం ఉందాం. ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ అందరూ చేస్తూ ఉన్నాం, ఎలక్షన్ అయిపోయినాక అన్నదమ్ములుగా ఉండాలి. మీరు ఎందుకో మాకు అర్థమే కాలేదు, ప్రతి ఒక్క నెల ఏదో ఒక సమస్య తెచ్చి పెడతా ఉన్నారు. అది ఎందుకో మీరు చేస్తా ఉన్నారా, మీ అధిష్టానం చెప్తా ఉందా, లేదా రెడ్ బుక్ అక్కడి నుంచి మీకు లిస్ట్ పంపిస్తా ఉందా, ఈ మార్గం చేయండి అని చెప్పేసి దయచేసి ఇవంతా మానుకోండి. మరొక్కసారి మీకు వినిపిస్తా ఉంటా, ఇటువంటి చర్యలు చేయొద్దండి, ప్రశాంతంగా ఉండండి. మీరు ఇలా చేశారనుకో రేపు మళ్ళా మా గవర్నమెంట్ వస్తే మీ ఫోటోలే కాదు మీరే కూడా ఊర్లో ఉండరు. నేను ఖచ్చితంగా చెప్తా ఉంటా, అంత దూరం తెచ్చుకోవద్దండి. ఈరోజు మీరు ఉంటారు, రేపు మేము ఉంటాం. మేము కూడా గత ప్రభుత్వంలో ఉన్నాం. మీకు ఎప్పుడు కానీ ఇలాంటి పనులు మేము చేయనేలేదు. మీరు కావాలంటే ఎక్కడైనా చేస్తుంటే ఒకటి చూపించండి, చెప్తాం. దయచేసి ఈ చర్యలు మానుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. మీడియా సోదరులకు నమస్కారం. గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో మన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారు పలమనేరు ప్రజల సౌకర్యార్థం కోసం 16 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చెందాలనేసి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి పలమనేరుకు 16 కోట్లు శాంక్షన్ చేపించి ఈ యొక్క ప్రభుత్వ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే ఆ రోజు పలమనేరు అభివృద్ధి కోసం మేము కష్టపడి 16 కోట్లు తీసుకొచ్చి ఇంత బిల్డింగ్ కట్టి దానికి కలెక్టర్ గారు ఆ రోజుండే డిప్యూటీ సీఎం అధికారికంగా ఒక ప్రారంభోత్సవానికి ఒక స్టాచ్యూ పెడితే దాన్ని వచ్చి ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని కొంతమంది నాయకుల బొమ్మలు ఉంటే దాంతో బ్లేడ్ ఎత్తుకొని గోకడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని మీకు అడుగుతున్నాం. ఎందుకంటే పలమనేరు ప్రశాంతంగా ఉంది. ఇటువంటి పలమనేరులో ప్రతిరోజు ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి మీరు పలమనేరుని రాక్షస పాలన చేపిస్తూ ఉన్నారు. ముందు ఊర్లలో చెప్తా ఉంటారు, దెయ్యం చెప్పిందంట నన్ను చూస్తే ఊరు భయపడలేదని చెప్పేసి దెయ్యం పోతా కమ్మించేసిపోతుందంట. ఎందుకంటే రాత్రుల్లో జనాలు ధైర్యంగా తిరుగుతూ ఉన్నారంట. దెయ్యానికి ఈర్ష్య అంట, ఓ వీళ్ళు నన్ను చూస్తే ఊరు భయపడడం లేదని ఒక కొమ్మ ఇంచేసిపోతుందంట. అప్పటి నుంచి ఆ ఊర్లో జనాలు తిరగడం మానుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేతకాని వాళ్ళు ఏమీ చేయలే, వాళ్ళు ఆడ చేతులు గాజులు వేసుకు కూర్చోండాలి అనుకుంటారు. మా హెచ్డిఎస్ మెంబర్స్ అడిగారు నాకు ముందుగానే, ఇట్లాగా ఫొటోస్ ఉండకూడదు రోడ్డు పైన ప్రోటోకాల్ ప్రకారం అన్నారు. అంటే నేను కూడా కోడ్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మాకు ఫొటోస్ ఉండకూడదు అని పైనుంచి జియో రిలీజ్ చేస్తారు, అప్పుడు మాత్రం మేము కవర్ చేస్తాము. మిగతా అప్పుడు మరి ఫొటోస్ ఉండకూడదు అని మాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదండి. అంటే మేము తీసేస్తాము అని చెప్పారు, తీసేస్తామని చెప్పారు. కానీ నేను అలా తీయకూడదేమో, మీరు ఆలోచించుకొని చేయండి. మీరు అంటే హెచ్డిఎస్ మెంబర్స్ కాబట్టి ఇంక వారు ప్రభుత్వం తరపున వచ్చినటువంటి ప్రతినిధులు మాకు, సో వారి మాటని మేము గౌరవించాలి. బట్ నేను అయితే సమ్మతం తెలుపలేదు, మరి వారు చేశారు, నాకు తెలిసింది ఈ విషయం. కాదు మేడం, హెచ్డిఎఫ్సి మెంబర్స్ అంటే ఇప్పుడు 16 కోట్లు ఇచ్చి హాస్పిటల్ తెచ్చి బోర్డు వేసినటువంటి ముఖ్యమంత్రి గారిని ఫోటోలు గోకేదానికే పని. హెచ్డిఎఫ్సి మెంబర్లు అంటే వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళ డ్యూటీ ఏమి,
తెలియకపోతే మాతో అడిగితే మేము చెప్తాం వాళ్ళకి. వాళ్ళ వల్ల అయితే హాస్పిటల్కి వాళ్ళకి అయినటువంటి సహాయ సహకారాలు ఇవ్వాలా. ఇక్కడ ఏమైనా ఇబ్బంది కలగదా పేషెంట్లు కంటే వాళ్ళు వచ్చి దానికి హెల్ప్ చేయాలా. అంతేగాని వాళ్ళు మాజీ సీఎం గారు బోర్డు ఫోటో పెరికేసి అదేంటి హీరోలు అయిపోతామనేది అది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు కూడా ఆలోచన చేయాలి. నేను నా పై అధికారులతో మాట్లాడి మీకు థ్యాంక్ యూ. అది అట్లే పట్టుకున్నాను ఫోటో తీసుకో కొంచెం దగ్గరికి రా. ఈరోజు పలమనేరు పట్టణం నందు ప్రభుత్వ ఆసుపత్రి నందు జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సంస్కృతి ఈ పలమనేరు నియోజకవర్గంలో జరగలేదు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతకు మునుపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న శిలాఫలకాలని టచ్ చేయడం కానీ, వాటిని ధ్వంసం చేయడం కానీ, మరి వాటి ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది ఎప్పుడూ ఎవరు కానీ చేయలేదు. కానీ ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు లోకేష్ గారి జన్మదిన సందర్భంగా, మరి ఆయన రెడ్ బుక్ పరిపాలనకు నిదర్శనంగా, మరి ఆయన దృష్టిలో పడాలనో ఏమో తెలియదు కానీ, మరి ఈరోజు ఇంత అరాచకమైనటువంటి నీతి మాలిన చర్యకు పాల్పడినటువంటి ఈ తెలుగుదేశం నాయకులకు ఇంతకన్నా సిగ్గుచేటైనటువంటి సంఘటన నియోజకవర్గంలో ఇంకొకటి ఉండదు. ఎందుకంటే గతంలో మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వంలో 16 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసి, మరి ఆసుపత్రికి కావాల్సిన పరికరాలన్నీ పూర్తి స్థాయిలో తెప్పించి మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరి అన్ని విధాలా సహకరించి ఈ పలమనేరు పట్టణానికి తలమానికంగా పేద ప్రజల కోసం ఒక ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని సంకల్పించి, మరి అనేక అవాంతరాలు ఎదురైనా కూడా దాన్ని పూర్తి చేయడం, ఆ రోజు అనివార్య కారణాల వలన అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాలేకపోయిన తరుణంలో మరి మాజీ మంత్రివర్యుల చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా పేద ప్రజలకు కానీ, సామాన్యులకు కానీ, మరి ధనికులకు కానీ ఎవరికైనా కూడా పూర్తి స్థాయిలో పలమనేరు పట్టణంలో ఆసుపత్రి ఇంత అధునాతనంగా నిర్మించారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అని చెప్పి అందరూ కూడా అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకున్నవారు మాట్లాడుకుంటున్న సంగతి విదితమే. మరి ఈరోజు మీరు ఎందుకు ఇటువంటి సిగ్గుమాలిన పని చేశారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మీరు చేసిన పనికి నిదర్శనాలు సీసీ ఫుటేజ్ ద్వారా క్లియర్ కట్గా అక్కడ ఆసుపత్రి సిబ్బంది చేత మీరు తొలగింప చేయడం, మరి ఇటువంటి సంఘటనని చేయమని ప్రేరేపించింది మిమ్మల్ని ఎవరిని? మీ ఎమ్మెల్యే గారు చెప్పారా, లేదా మీ ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో మీరు ఈ పని చేయించారా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. మేము ఎవరిని సద్విమర్శకు పోతాం కానీ, సైద్ధాంతికంగా కానీ, ఒక రాజకీయ సిద్ధాంతంలో మిమ్మల్ని విమర్శిస్తాం కానీ ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శించాం. మీ శాసనసభ్యుల వారు మీకు ఈ విధంగా చేయండి అని చెప్పి మీకు హుకుం జారీ చేసి ఉంటేనే మీరు ఈ పనికి ఒడిగట్టారు. దీనికి సంబంధించి మరి మా నాయకులందరూ కూడా ఆసుపత్రి వద్ద సందర్శించి అక్కడ విషయాలన్నీ కూడా మరి మీడియాకు తెలియజేయడం జరిగింది. ఆ తదుపరి అందరం కూడా ఇక్కడ మన పలమనేరు పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ వారికి కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. అందుకనే మా వాళ్ళు కూడా చెప్పారు, రేపటి వరకు మునుపటిలాగా శిలాఫలకం ఎలా ఉందో అలా ఏర్పరిస్తే సరి, లేదంటే మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి మళ్ళీ అదే శిలాఫలకాన్ని యథాతథిలో మరి ఏర్పరుస్తామని చెప్పి మరి సిఐ గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి నేను సీసీ ఫుటేజ్ చెక్ చేసి చర్యలు తీసుకుంటానని చెప్పారు. మీరు అలా కాని పక్షంలో మరి పోలీస్ శాఖ వారు కూడా ఈ విషయమై తక్షణమై స్పందించాలి.
ఎందుకంటే ఇది ఒక చోట ప్రారంభమైతే మరి ప్రతి చోట రిపీట్ అవుతుంది. కాబట్టి తక్షణమే ఇటువంటి అనాగరిక చర్యని అరికట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి మరి సిఐ గారికి విన్నవించడం, ఆయన కూడా వెంటనే స్పందించి మరి అన్ని వివరాలు తెలుసుకొని నేను వెంటనే చర్యలు తీసుకుంటున్నానని చెప్పడం, మరి భవిష్యత్తులో ఇకపైనా ఇటువంటి చర్యలు మానుకోండి. అభివృద్ధి పదంలో మీరు దయచేసి మీరు కూడా 4 అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, మేము కూడా సంతోషిస్తాం. అంతేగాని ఎప్పుడో చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు మీరు ఒక